హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొద్ది రోజుల క్రితం ఐఫోన్ 13ని విడుదల చేసిన యాపిల్ తర్వాత వారంలో iOS 15 OSని విడుదల చేసింది. iOS 14.8 కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ కొత్త OS యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్తో పాటు ఫోన్ భద్రతకు సంబంధించి అప్డేట్ ఫీచర్స్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మరి ముఖ్యంగా ఫోన్ పోయినప్పుడు యూజర్స్ దాన్ని ట్రాక్ చేసేందుకు వీలుగా ఫైండ్ మై యాప్కు కొత్త ఫీచర్స్ జోడించినట్లు యాపిల్ వెల్లడించింది. వీటి సాయంతో యూజర్స్ తమ ఫోన్ని దొంగలు స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఫోన్ ఎక్కడుందని తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫీచర్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ లగ్జరీ డివైస్ గానే చెప్పవచ్చు. అందుకే ఐఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఫోన్ పోయినప్పుడు అందులోని డేటా డిలీట్ చేసిన, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన దాన్ని కనుక్కోవడం యూజర్స్కి సాధ్యపడడం లేదు. దీంతో ఫోన్ని ట్రేస్ చేసేందుకు సులువుగా ఉండే ఫీచర్స్ తీసుకురావాలని ఎంతో కాలంగా యూజర్స్ యాపిల్ని కోరుతున్నారు. యూజర్స్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యాపిల్ ఫైండ్ మై యాప్లో కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది. అంతేకాకుండా మనం పోగొట్టుకున్న డివైస్ బ్యాటరీ తక్కువగా ఉన్నా అది మరో యాపిల్ డివైస్కి దగ్గరలో ఉంటే దాన్ని కనుక్కోవచ్చు. ఇందుకోసం యూజర్స్ తమ ఐఫోన్లో ఫైండ్ మై నెట్వర్క్ ఫీచర్ను ఎనేబుల్ చేసి ఉండాలి. ఒకవేళ ఈ ఫీచర్ డిసేబుల్ చేసుంటే మాత్రం తప్పక దాన్ని ఎనేబుల్ చేయాలని తెలిపింది. దీని సాయంతో యూజర్స్ తమ ఐఫోన్ పోగొట్టుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన 24 గంటల్లోగా దాన్ని కనుక్కోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించినా అందులోనే హ్యాలో స్క్రీన్ ఫోన్ లాక్ అయిందని, దాన్ని ట్రాక్ చేయగలరనే సమాచారాన్ని కొనుగోలు చేసే వ్యక్తికి తెలియజేస్తుందని యాపిల్ తన బ్లాగ్లో పేర్కొంది. అలానే యూజర్స్ ఫైండ్ మై యాప్లోని సపరేషన్ అలర్ట్ని కూడా ఎనేబుల్ చేయాలని సూచించింది. దీని సాయంతో ఇంట్లో మీరు ఫోన్ ఎక్కడ మర్చిపోయారనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఫర్ ఐఫోన్. సో మరింత లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ అందరికంటే ముందు నోటిఫికేషన్స్ వస్తే మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.